హాయ్ గాయ్స్, ఈరోజు కొత్త ప్రయత్నమని ఎత్తిపోయిపోతున్నాం. డైరెక్టర్ సంతోషి షాక్ ఇద్దాం అనుకుంటున్నాం. అసలు వాడు ఈరోజు నైట్ షూట్ అనుకోండు. షూట్ కాకుండా పెద్ద మూవీ పోయి వచ్చినాక రివ్యూ చెప్తాం. ఈడేమో రెడీ అయ్యి మంచి సెట్ వేసుకుని రమ్మంటాడు. ఏడికి పోతున్నారు? షూట్ రా అన్నావు కదా, తెల్లారు షూట్ పెట్టుకొని పెద్ద మూవీ. ఏం మూవీ రా రేపు పొద్దున? అరే చిన్న చిన్న షార్ట్స్ మనం తీయడం కాదురా, రెడీ ఉండకుండా అప్పుడు చెప్తా. పొద్దున 6 గంటల రెడీ అంకిత్ 6 గంటలంట. వెళ్ళాలి. లొకేషన్ లేదేం లేదు, పెద్ద సినిమా చూడు ఇన్స్పైర్ గా. కెమెరామ్యాన్ డైరెక్టర్ వెల్కమ్ వివేక్, లక్ష్మీకాంత్, రైటర్ అచ్యుత్. ఉన్న పెట్రోల్ తో పోతామో లేకపోతే మధ్యలో అయ్యి వచ్చిందిగా ఓటీటీలా మూవీస్లా సపరేట్గా చూసుకుంటూ కూర్చుంటాం. పెద్ద పెద్ద ఎవరున్నాం ఇక. దేవుడు ఉన్నాడు, పెట్రోల్ ఉంది, మామూలు బతికిర్రు, లేకపోతే అయ్యేది ఫోన్లో మూవీ రూల్స్. వాజ్పేయి వివేక్ చెప్పాలి, ఏం చేద్దామంటూ? పెద్ద మూవీ పోతాం ఒక లాంగ్ టైం అందరం కలిసి. అక్కడ వెయిట్ చేస్తుండే అంకిత్, సంతోష్. ఆ ఫ్లైఓవర్ 8కి ఓపెన్ అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెన్ చేస్తారంట. ఆయన ఎప్పుడు ఓపెన్ చేస్తాడేమో, ఆయన ఓపెన్ చేసి జర అది తగ్గుతుంది ఈ నొల్లంతా. ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. దేవదేవుడు కూడా దొరకద్దు, దొరికినామంటే బుగ్గ. ఆ పెద్దకి పెట్టే పైసలంతా ఇక్కడ పెట్టాలి. హైడ్రా వచ్చింది, మళ్ళీ కూడా కొడుతుంది. 9:08 ఏం టైం, 9:08. ఇంకా మినిమం ఒక 10-15 minutes వెళ్ళిపోవాలి, లేకపోతే పడతాయి, 20 seconds పడతాయి. అన్న విషయం ఇంటికి రెడీ చేసుకుని అడిపోతున్నాడు. ఏడున్నారంట, ఇదిగో నువ్వు నీ గుద్దెనకలు ఉన్నాం రై. ఓకే ఓకేనా, కనిపిస్తామా? లైట్లు మంచిగా పెట్టండి బిల్డింగ్కి, చమక్ చమక్ అంటున్నాయి. క్షణాల్లో సంతుగాని డీమార్ట్కి వస్తాం. అది మన సంతుగాని డీమార్టే, కానీ పాపం ఫీల్ అవుతుందని ఇచ్చేసాడు. సంతోష్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ కమ్ కమెడియన్ ఆల్రౌండర్ సంతు డిమార్ట్. ఇది ఎంతో కష్టపడి పెంచిండు, కట్టిండు, లాస్ట్కి ఎందుకు పాపని ఉద్దేశించేసిండు. మియాపూర్లో ప్రతి ఒక్కరిని కోపం వచ్చే జోన్ అంటే ఇది. ఎనీ టైం ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్తో నడిపింది ఒకటి, గిట్ట నడిపింది ఒకటి. ఇప్పుడు మీ బస్సుల వల్లనే అవసరం ట్రాఫిక్. బస్కి ఎన్నో అడ్డంగా జయింది. ఓ అబ్బా ఇంకా ఉన్నాయా రైడర్. నువ్వు వస్తే గట్టినే ఉంటుంది. నువ్వు బ్యాట్ తెస్తే 100 బాల్ తెద్దంట. నువ్వు సినిమాకి వచ్చి క్రికెట్ ఆడతారా? నువ్వు చెప్పు. మేము ఎందుకు ఇక్కడ లోవర్ బాల్కనీ వచ్చినామంటే ఇక్కడ ఉంటుంది మజా, అక్కడ ఏముండదు. అంతు మీరు ఎందుకు ఇట్లా పెరిగోలో రెడీ అయ్యారు? ఏమో రా, రేపు పొద్దున్న 6 షూట్ ఉంది. మీరేమో ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏం లేదా సమంత ఊరి కొడతా వేసి పడేస్తా పోకొని. 2 రోజులైందిరా ఎట్లా 3 రోజులైందా? అంకిత్ ఎట్లా డాక్టరే కదా చెప్పి ఏం చేద్దామంట దీనికి? అసలు నువ్వు చూసి చెప్పు, అసలు ఏమైంది, ఎట్లా అయింది? ఇట్లా నాకెందుకో అది స్పైట్ అంటే వా 3 పాస్ అయ్యండి.
పడదింగుతారు ఏం పర్లేదు ఏడు తింటాడు మా విషయం డబ్బుల విలువ తెదారా మీకు మా మొత్తం 3 నెలలు తింటాడు. హలో, సారీ టు సే దిస్ గాయ్స్, రివ్యూ వీడియో బై మిస్టేక్లీ డిలీట్ అయిపోయింది. పెద్ద మూవీ రివ్యూ ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను డబ్బింగ్లా. రియల్లీ సూపర్ ఉంది. బీజిఎమ్స్ అయినా సరే, స్టోరీ అయినా సరే, చరణ్ సార్ బాడీ అయితే ర్యాంప్ ఇచ్చి పడేశాడు. మీరు కూడా వెళ్ళండి పెద్ద మూవీకి. ఎప్పుడు ఇంట్లోనా మళ్ళా పుడతామా ఏంటి? ఏమంటారేంటి?